జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, 2026 ఏప్రిల్ నెల యొక్క రాశి ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే క్షణచిత్తం క్షణమాయం. ఈ యొక్క చాప ఉంటుంది చూసారా, నీళ్ళు ఎలా ఉంటుంది, జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ అయిపోతుంది కదా, అలా పరిగెడుతున్నారు. మీ భవిష్యత్తు నేరుగా ప్రభావితం చేస్తుంది. కొందరికి అదృష్టం తలుపు తెరుచుకుంటుంది, మరికొందరికి పరీక్షలు సిద్ధంగా ఉంది. ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశుల జన్మంలో ఉన్నారు. జీవితంలో ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి, ఆలోచనలో గందరగోళం ఉంటుంది. కేతు కన్యా రాశిలో సప్తమ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు, దాంపత్యంలో పరీక్షలు ఉంటాయి. గురువు మిథున రాశిలో చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఇంటికి, కుటుంబ స్థిరాస్తులు మార్పులు వస్తాయి. ఈ నెల పరీక్ష ప్లస్ మార్పులు కనిపించడం సమయం అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీకు కష్టం గుర్తింపు పొందుతుంది. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ, సాఫ్ట్వేర్, సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పెట్టుబడుల్లో జాగ్రత్త. భాగస్వామి వ్యాపారాలు, పార్ట్నర్షిప్లో కాస్త జాగ్రత్త, ఆట విడుపు ఉండాలి ఖచ్చితంగా. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి. సేవింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు, అన్సర్టనిటీ ఉంది ఈ నెల బాగా. హై రిస్క్, షార్ట్ టర్మ్ చాలా రిస్క్, లాంగ్ టర్మ్ ఆలోచించవచ్చు అంతే. ఇంకా రియల్ ఎస్టేట్కి వస్తే ఇంటి మార్పు లేదా కొనుగోలు అవకాశాలలో కాస్త చిరు నష్టాలు చూస్తూ ఉంటారు, జాగ్రత్త, అవాయిడ్ చేయండి. కోర్టు విషయాలు, సంబంధిత కేసుల్లో మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పేషెన్స్ అవసరం, లేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య మిశ్రమ ఫలితాలు, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మార్చుకొని మీకు మీరే పెద్ద సమస్యలు చేసుకుంటున్నారు, జాగ్రత్త పడండి. దాంపత్య విషయంలో అర్థం చేసుకోని ఒక తగాద. విద్యార్థులకి మధ్యస్థ ఫలితాలు, చాలా కష్టపడి కానీ మీరు సాధించలేరు, ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విదేశీ అవకాశాలు బలంగా ఉన్నా వీసా ప్రయాణం జరిగే అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఇంకా కళాకారులకి మీడియా, యూట్యూబ్ రంగాల్లో కాస్త విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ నెల ఒక ఆధ్యాత్మిక లేదా కొత్త అవకాశం మీ జీవితాన్ని మార్పు చేయవచ్చు. ఇంకా నటీనటులు కాస్త స్పిరిచువల్ టూర్స్, స్పిరిచువల్ పీపుల్ని కలవడం, దేవాలయాలకు వెళ్ళడం ఇలాంటిది చేస్తే మంచిది. వ్యవసాయానికి వస్తే సగటు ఫలితం కంటే కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక అవసరం, మానసిక ఒత్తిడి, కార్డియా రిలేటెడ్ సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు, జీర్ణ సమస్య కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఆహార నియంత్రణ అవసరం, యోగా, ధ్యానం మంచిది. అదృష్ట రంగు పసుపు మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది. అదృష్ట తేదీలు 3, 12, 21, 30. అదృష్ట రోజులు గురువారం. ఎందుకంటే గురు భగవానుడు మీకు యోగంగా ఉన్నాడు కాబట్టి, గురువు ఈ సంవత్సరం రాజు కాబట్టి మీకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య 3. ఈ నెలలో మీరు చేయవలసినటువంటి పరిహారాలు: గురువారం గురు భగవానుని ప్రార్థన చేయడం, పసుపు వస్త్రం భగవంతుడికి చెల్లించడం, శనగల్ని నానబెట్టి 108 పూసలతో మాలగా తీసుకపోయి గురు భగవానికి వేయడం, దక్షిణామూర్తికి వేయడం. శనివారాల్లో, అందులోనూ ఏళ్నాడు శని యొక్క మధ్యస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయడం, నవగ్రహాలకి ప్రార్థన చేయడం, పేదలకు ఆహారం వేయడం. మీనరాశి వారు గుర్తుంచుకోండి, ఈ నెల మీరు శాంతంగా, సహనంగా ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. అన్ని సమస్యలు దాటుకొని విజయం సాధించగలరు. గ్రహాలు పరీక్షిస్తాయి కానీ మీకు మార్గం చూపిస్తాయి. మీ నిర్ణయం, మీ భవిష్యత్తు. మీనరాశి మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల. గురుగారు, మాకు శీఘ్ర ఫలితాన్ని చేసే ఒక పరిహారం ఇవ్వండి అంటే, శని భగవానికి ప్రీతిగా ఉన్నది, అంగారక భగవానికి ప్రీతిగా ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాల 48 రోజులు చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగాలతో మన దేవాలయంలో పూజ చేసింది సిద్ధంగా ఉంది. మీకు అందించడానికి కావలసిన వారు మనల్ని సంప్రదించి ఇది పొందండి. లేదు గురుగారు, మాకు మీ ద్వారా మేము జాతకం ఈ నెల మీరు బాగాలేదన్నారు కాబట్టి మాకు ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నాము. మా జీవితం కొత్త సంవత్సరం, ఉగాది కొత్త సంవత్సరంలో మా జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం. మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. విజయవస్తు.